హాయ్ గైస్, సో మళ్ళీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో వచ్చామన్నమాట. సో ఏంటి అంటే అరుణాచలం ట్రిప్ అయితే మన లక్కీ బ్రో కూడా వద్దాం అనుకున్నారు కానీ ఆయన మిస్ అయ్యారు మన టీంలో. సో మొత్తానికి అరుణాచలం ట్రిప్ ప్రస్తుతానికి ఇప్పుడు టైం అప్రాక్సిమేట్గా 8 to 9 అనమాట. దువ్వాడ రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యాము. లెట్స్ సీ ఆల్ ది జర్నీ టు అరుణాచలం అండ్ అక్కడ నుంచి ఇంకేమేమి ప్లేసెస్కి వెళ్తాం కూడా చూపిస్తాం. ఎస్, హియర్ వి గో. సో ప్రస్తుతానికి గూడూరు అనే ప్లేస్లో ఆగమన్నమాట. ఆగం ఇన్ ద సెన్స్ ప్రజెంట్ ఆ ప్లేస్లో ట్రైన్ ఉంది. సో ఇప్పుడే కాట్పాడ్లో ట్రైన్ దిగాం గైస్. అండ్ ఇక్కడ నుంచి ఎక్కడికంటే ఇక్కడ నుంచి 2 hours జర్నీ తిరునామలై. సో ఇప్పుడు బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. ఇది కాట్పాడు రైల్వే స్టేషన్ అనమాట. ప్రజెంట్ నా హెయిర్ అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే మరి గాలి వస్తుంది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది అనమాట. కాట్పాడు కాంప్లెక్స్కి వచ్చాం అనమాట. కాట్పాడు కాంప్లెక్స్కి వచ్చాం, కాట్పాడు బస్ కాంప్లెక్స్. సో అక్కడ నుంచి తిరునామలై బస్సు అయితే ఎక్కి అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి అక్కడ అరుణాచలం టెంపుల్కి వెళ్తాం అనమాట. సో చూద్దాం ఇక్కడ నుంచి బై బస్సు ఫ్రమ్ కాట్పాడు టు తిరునామలై. హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలం అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఎక్కడో దగ్గరికి వెళ్ళి రూమ్స్ తీసుకొని రూమ్స్లో ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. నాకు తెలిసి గిరి ప్రదక్షిణ ఒక 4 hours పట్టవచ్చు ఈజీగా. గిరి ప్రదక్షిణ తర్వాత టెంపుల్ అయితే క్లోజ్లో ఉంటుంది కాబట్టి గిరి ప్రదక్షిణ తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేస్తాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేబీ ఒక 3:30-4 ఆ టైంకి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనం దర్శనంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే మనం చూసామో అది భూతనారాయణ పెరుమాళ్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ అరుణాచలం ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారనమాట. ఎండ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వస్తారు. సో మనం ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయలేదు. మీకు ఇందాక చెప్పినట్లుగా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరికి వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం అనమాట గిరి ప్రదక్షిణ. అదన్నమాట సంగతి. ఇప్పుడు మొదలు పెట్టామన్నమాట గిరి ప్రదక్షిణ. అంటే వాళ్ళు బొట్లు పెట్టుకున్నారు, నేను బొట్టు నా హెయిర్ వాళ్ళు కనబడట్లేదు. ఎనీవేస్ అదనమాట. సో ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. అప్రాక్సిమేట్గా 4.5 hours to 5 hours పట్టచ్చు. సో చూద్దాం. ఈ జర్నీ మొత్తంలో కొన్ని లింగాలు అయితే దర్శనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, అంటే చేసుకోవాలంట అనమాట. అవి కూడా మనం చూద్దాం. దిస్ ఈజ్ స్పెషల్ కేవ్ ఇన్ అరుణాచలం. ఇందులో భజన్స్ అవుతుంటాయి అనమాట. అండ్ ఇది చాలా వీడియోస్లో మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుండొచ్చు అబౌట్ దిస్. అండ్ కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేయాలంటే ఫ్రైడే అండ్ ట్యూస్డే బిఫోర్ 7 వస్తేనే ఎంట్రీ ఉంటుంది. ఆఫ్టర్ 7 తర్వాత ఎంట్రీ ఉండదు. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే మేము వెళ్దాం అనుకున్నాం కానీ బిఫోర్ 7 అయితేనే ఎంట్రీ, లేదంటే తర్వాత ఎంట్రీ లేదు అన్నట్టు మనకి చెప్పారనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఫారినర్స్ ఉన్నారు. సో అదనమాట సంగతి. Мое сердце, чтоб было у кого погреться.
ఈ గిరి తిరిగే ప్లేస్లో ఒక 1.5 hour to 2 hours ఇక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే మోక్ష మార్గం అనే ప్లేస్ అనమాట. ఇక్కడ ఒక చిన్న వేలా ఉండి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ పిలిగ్రిమ్స్ అందరూ కూడా అందులోంచి రావాల్సి ఉంటుంది. ఇలా ఇప్పుడు మీరు ఎలాగైతే చూస్తున్నారో, సో ఇక్కడ మనకి ఈజీగా 1.5 hours to 2 hours ఆ లైన్లో ఉండడానికి అయితే టైం అయిపోతుంది అనమాట. అండ్ ఏదైతే మీకు మధ్యలో శివాలయం చూపిస్తున్నానో కొన్ని దగ్గర కెమెరాస్ అలౌడ్ లేడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 to 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడే గిరి ప్రదక్షిణ ఫినిష్ చేసి దర్శనంకి వచ్చాం. సో ఇంకా అప్పుడే స్టార్ట్ చేయరు, అప్పుడే ఓపెన్ చేయరు దర్శనంకి అయితే. కానీ ఇప్పటి నుంచి మేము లైన్లో ఉంటే ఓపెన్ చేయగానే ఫస్ట్ మా దర్శనం అయిపోతే తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు లైన్లో ఉండిపోదాం, రూమ్కి వెళ్ళకుండా అని ఫిక్స్ అయ్యామన్నమాట. సో దర్శనం ఎప్పుడవుతుందో చూద్దాం. సో అరుణాచలం దర్శనం అయితే అయిపోయింది. అలాగా ప్రసాదాలు అవి తీసుకున్నాం, అందరం అలా కూర్చున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే వెనకాల చందమామ ఇంకా వెళ్ళిపోలే, మూన్. సో అయితే మొత్తానికి ఇంకో విషయం ఏంటంటే జనరల్గా ఇలాంటి పెద్ద టెంపుల్స్లో మొబైల్స్ నాట్ అలౌడ్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మొబైల్స్ నాట్ అలౌడ్ అని కాన్సెప్ట్ లేదు, మొబైల్ అలౌడ్ అనమాట. సో అందరూ చాలా బీభత్సంగా ఫోటోలు తీసుకుంటున్నారు చాలామంది. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర. హాయ్ ఫ్రెండ్స్, సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు కంచి అయితే వచ్చాం అనమాట. ఆ ప్లేస్ నుంచి అరుణాచలం నుంచి 3 hours to 3.5 hours జర్నీ. అసలు బీభత్సంగా పడుకుని పోయాం అనమాట బస్సులోని, ఫుల్ డెకౌట్ అయిపోయాం. సో ఇప్పుడే లెగిసి బస్సు దిగాము. ఇక్కడ కంచిలో ఒక 4 temples ఉంటాయి. 4 temples చూపించడానికి పర్ హెడ్ 200 లెక్క ఒక ఆటో మాట్లాడామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసి ఆటో తీసుకొని ఆ 4 temples విజిట్ చేసి మళ్ళీ 6 o'clock కల్లా ఇక్కడ కంచి కాంప్లెక్స్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేస్తాం అనమాట. మరి నెక్స్ట్ ఏం చేద్దామని చూద్దాం. సో ఇప్పుడు కంచి విష్ణుమూర్తి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో చూద్దాం, లోపలికి వెళ్దాం. మరి మొబైల్స్ ఎలా ఉంటుందో లేదో తెలీదు. ఈ లోపుగా మేము మధ్యలో ఒక చిన్న షాపింగ్ కూడా చేస్తాం, కొన్ని కంచి పట్టు చీరలు కూడా కొన్నాం అనమాట. వీలైతే మధ్యలో ఎక్కడైనా ఆ చీరలో చూపిస్తాము. ఇది విష్ణుమూర్తి టెంపుల్ కంచి గోపురం అదనమాట. లెట్స్ గో ఇంటు ద టెంపుల్. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. శుభంకర ప్రణయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ. సో ఇక్కడే కంచిలో విష్ణుమూర్తి ఆలయం దర్శనం అయితే అయింది, ఫస్ట్ టెంపుల్ ఇన్ కంచి. అయితే అందులోనే మనం వింటుంటాం కదా వెండి బల్లి అండ్ అలాగే బంగారు బల్లి, వాటిని కూడా ముట్టుకోవడం జరిగిందనమాట. ఏంటంటే దోషాలు ఉన్న వాళ్ళు అవి ముట్టుకుంటే దోషాలు పోతాయని నమ్ముతారు, అందుకని అవి కూడా ఇక్కడే ఉంటాయి, అవి కూడా ముట్టుకోవడం అయిందనమాట. సో కంచి కామాక్షి టెంపుల్కి అయితే వచ్చేసాం ప్రజెంట్. ఇప్పుడు కాసేపట్లో లోపలికి ఎంటర్ అవుతున్నాం. కంచి కామాక్షి టెంపుల్ చూద్దాం. కామాక్షి దేవి దర్శనం కూడా అయ్యిందనమాట ఇప్పుడే. అయితే టెంపుల్ లోపల అలౌ చేయట్లేదు కాబట్టి మీకు లోపల అయితే చూపించలేకపోతున్నాం, కానీ డెఫినెట్గా ఎవ్రీ హిందూ హ్యావ్ టు విజిట్ దీస్ టెంపుల్స్. ఇప్పుడైతే కంచి కామాక్షి టెంపుల్ నుంచి ఏకాంబరనాథ్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. శివకంచియా? శివకంచి ఏకాంబరనాథ్ టెంపుల్.
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర. దర్శనం అయితే అయిపోయింది అనమాట. గాయస్ మేము శివకంచి దర్శనం కంప్లీట్ చేసుకొని వామనావతారం దగ్గరికి వచ్చామన్నమాట. అంటే ఏమనుకోదు, ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్, మర్చిపోతున్నా చెప్తున్నట్టు. వామనావతారం దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడైతే ఒక 5 to 10 minutesలోనే దర్శనం అయిపోద్ది అంటున్నారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కాళహస్తి బయలుదేరాలి. ఇక్కడ నుంచి కాళహస్తి 3 hours పడుతుంది. సో చూద్దాం అనమాట. ఫస్ట్ ఈ టెంపుల్ అయితే ఫినిష్ చేసేద్దాం దర్శనం. ఎస్, గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడైతే మార్నింగ్ 4 o'clock అవుతుంది అనమాట. సో చక్కగా 3:30కి లేచి టక రెడీ అయిపోయాం విత్ చలి నీళ్ళు. అసలు హాట్ వాటర్ లేదనమాట, మంచిగా అదే చల్ల నీళ్ళుతో స్నానాలు అవి చేసి అందరం రెడీ అయిపోయాం. సో ఇప్పుడు కాళహస్తి టెంపుల్లోకి అయితే వెళ్ళబోతున్నాం. కాళహస్తి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దర్శనం ఫినిష్ అయిపోయిన తర్వాత దెన్ ఇక్కడ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మరి మనం ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం. సో అదనమాట సంగతి. సో ఇప్పుడే రాహుకేతు పూజకి టికెట్లు తీసుకున్నాము. సో 5 o'clockకి స్టార్ట్ అవుతుంది పూజ. 1 hour ఉండొచ్చు పూజ అప్రాక్సిమేట్గా. పూజ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుని అప్పుడు తిరుమల రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. సో మొత్తానికి అలా ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ ఇప్పుడు ఎక్కితే రేపు ఎర్లీ మార్నింగ్ 7 o'clock కల్లా మళ్ళీ వైజాగ్ దువ్వాడ రైల్వే స్టేషన్లో దిగిపోతాం అనమాట. అది సంగతి.